నమస్తే, నేను మీ తేజ. మాధురి రాథోడ్ అలాగే ఈశ్వర్ సాయి వీళ్ళిద్దరు కూడా ఫోక్ డాన్సర్స్. ఇద్దరు కలిసి చాలా పాటల్లో నటించారు హీరో హీరోయిన్ల కింద. రీసెంట్ గా వేములవాడలోని ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా ఈశ్వర్ సాయి భార్యకి దొరికేయటం, దాని తర్వాత వాళ్ళ ఒక వీడియోని తీసి సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్టులు చేయటం, మీడియా ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ కావచ్చు, దాన్ని విపరీతంగా వైరల్ చేయటం, ట్రోల్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. సో అయితే రీసెంట్ గా మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు కూడా పెట్టారు. అలాగే ఈ ఇష్యూకి సంబంధించి కితావత్ బాబు రామ్ నాయక్ అనే వ్యక్తి ఒక అట్రాసిటీ కేసునైతే ఆయన నమోదు చేయడం అయితే జరిగింది. అంటే దేనికి సంబంధించి దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆయన జూమ్ కాల్లో లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. అయితే అండి, మా గిరిజన ఆడపడుచుకు కావాలని టార్గెట్ పెట్టి వాళ్ళు పర్టికులర్ గా ఏం చెప్పారంటే, ఆ అమ్మాయికి గతంలో పైసలు ఆ అబ్బాయికి ఇస్తే వాళ్ళు ఏం చేసిర్రు, ఆ అమ్మాయిని ట్రాప్ చేసి భార్యాభర్తలు మనోభావాలు దెబ్బతీసేలా కొట్టిర్రు, పైసలు తీసుకుర్రు. మళ్ళీ అదే విధంగా కావాలని బ్లేమ్ చేసిర్రు. ఇది వ్యక్తిగత టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము ఎస్టీ అట్రా కేసు పెట్టడం జరిగింది. స్టేట్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా నేషనల్ కమిషన్ కూడా ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చారా మరి మీరు? ఇచ్చామండి. అంటే ఏంటి, అమ్మాయి దగ్గర ఏం తీసుకున్నారంటే వాళ్ళు అమౌంట్ కూడా తీసుకున్నారండి. గతంలో వాళ్ళ ఇప్పుడు ఆ అమ్మాయి మంచి డాన్సరు, ఆల్రెడీ ప్రజల్లో మంచి ఆ పేరు ఉంది అమ్మాయికి. ఆ పేరుని డీలిమిటేషన్ చేయడానికి, అంటే డిఫాల్ట్ చేయడానికి వీళ్ళు పైసలు తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆడిన నాటకం తప్ప ఆ అమ్మాయి కూడా ఆ ఆలోచన షాక్లోనే ఉంది. పర్టికులర్ గా వేరే ఎక్కడి దగ్గర ఆ అబ్బాయి వచ్చిండు అమ్మాయి దగ్గర, ఆ అమ్మాయి జీవితానికి నాశనం చేసిన కాకుండా కూడా మళ్ళీ ఆ అమ్మాయి మీదనే దుష్ప్రవర్తనగా కొట్టిర్రు, మళ్ళీ పైసలు తీసుకుర్రు, ఫోన్ తీసుకుపోయిర్రు. ఇది ఎంతవరకు సమాజం? అదే ఆ అమ్మాయి ప్లేస్ వాళ్ళ పేరెంట్స్ ఉంటాయి, అక్క చెల్లెళ్ళు ఉంటాయి, ఈ విధంగానే మిస్బిహేవ్ చేసేటోళ్ళ. అంటే ఒక గిరిజన లంబాడ బిడ్డ అనే ఉద్దేశంతోనే చేస్తురా. గతంలో కూడా గిట్నే చాలా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆయనకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఆయన మీద ఖచ్చితంగా, ఇద్దరి మీద, భార్య భర్తల మీద ఎస్టీ అట్రాక్టీస్ ఖచ్చితంగా చేపిస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. సో ఇప్పుడు ఎవరి పైన పెట్టారు? ఈశ్వర్ సాయి పైన పెట్టారా, వాళ్ళ భార్య పైన పెట్టారా, ఇద్దరి పైన పెట్టారా? ఇద్దరు పేరండి. ఇద్దరు కదా ఉన్నది. భార్య ఆల్రెడీ కొట్టింది కదా, మళ్ళీ ఇంకా ఆ బూతులు నేను చెప్పదలుచుకోలేదు. నేను లిఖిత పూర్వకంగా రాసిన ఆ బూతులు మనం మాట్లాడొద్దు. మనకు కూడా సంస్కారం ఉంది. వాళ్ళు చెప్పిన మాత్రం మనకు కూడా ఆడపరిచే. నేను ఒక వ్యతిరేకిస్తలేను, కానీ ఆ బూతులు నేను మాట్లాడొద్దు అనే ఉద్దేశంతోనే చెప్తలేను. ఇంకా మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు ఆ వీడియోలు. కాబట్టి నేను సరే, వాళ్ళకు సంస్కారం లేదు, మాకుంది. కానీ వాళ్ళకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత తీసుకున్నారు మాధురి దగ్గర వీళ్ళ డబ్బులు? అంటే ఎవరు తీసుకున్నారు? భార్య తీసుకుందా, ఈశ్వర్ సాయి తీసుకున్నాడా? ఈశ్వర్ సాయి తీసుకుంటూ, నాకు తెలిసిన సమాచారం వరకు అయితే ఈశ్వర్ సాయి. ఎందుకంటే ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి, ఇంకా మనకు తెలిసిన వాళ్ళనే మనస్ఫూర్తిగా ఇచ్చింది ఆ అమ్మాయి. ఇస్తే ఏం చేసారు, ఈమె దగ్గర అప్రాక్సిమేట్లీ 10 lakhs దాకా ఇచ్చి ఉండొచ్చు అమ్మాయి. 10 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చింది మాధురి రాథోడ్. తెలుసు వాళ్ళకంతా ఈ ప్రీ ప్లాన్ గేమ్ అండి ఇది. అంటే అందుకనే ఈ అమ్మాయిని అంటే ఈ గేమ్ ఏంటంటే ఆ డబ్బులు ఎగ్గొట్టడానిక మీరు చెప్తుంది అలా ఉంది? ఎగ్గొట్టడంతో కంటే ఈమెకు ఆల్రెడీ పాపులారిటీ పెరిగే కొద్దీ ఈయనకు కొంచెం హయ్యర్ అవుతుంది కదా, పైసలు ఎగ్గొట్టడానికి స్కెచ్ చేసిందే ఇది పర్టికులర్ గా. పైగా ఆయన అంటుండు నిన్న మొన్న, మళ్ళీ నేను ఒత్తిళ్ళ అది నాకు కావాలి అన్నప్పుడు నేను పోయినా అంటుండు. అదే ప్లేస్ లో వాళ్ళ అక్క చెల్లెలు ఉంటే ఇట్నే అంటాడు ఆయన. ఎంత వల్గర్ గా, చాలా ఘోరంగా మాట్లాడుతుండు. అవును, అంటే ఆయనకు నచ్చినప్పుడు. అంటే ఎన్టీఆర్ ఇష్యూలో ఎక్కువగా ఇబ్బంది పడుతుంది మాధురి రాథోడే, ట్రోల్ అవుతుంది. ఒక పక్క అక్కడ వీడియోలో ఆమె కనిపించడం వల్ల చాలా దారుణంగా ఆమెని కమెంట్ చేస్తున్నారు. ఇదంతా తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ గా ఈ ఇష్యూలో ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ అంటే అది ఖచ్చితంగా మాధురి రాథోడ్ కానీ చెప్పొచ్చు. అదే కదండి, మా ఆడపిల్లకు అన్యాయం జరిగిందనే కదా. ఇప్పుడు ఎంత రేపు ఆ అమ్మాయికి పెళ్లి కాలే పాపం, ఆ పరిస్థితి ఏంది? మన చెల్లె అక్క ఉంటే గిట్నే అంటామా? ఇది కరెక్ట్ కాదు కదా. పర్టికులర్ గా టార్గెట్ చేసుకొని వాళ్ళు ప్రీ ప్లాన్ పెట్టుకొని. మాధురి రాథోడ్ కూడా ఆలోచించవచ్చు కదండి. అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లవాడు ఉన్నాడు, 5 సంవత్సరాలు భార్య ఉంది. ఈమె మరి ఎందుకు ఆ రకంగా ఇది చేసింది?
సార్ ఇద్దరు ర్యాపో ఏ విధంగా అంటే ఇద్దరు డాన్సర్లే కదా, పాటలు 10-15 పాటలు సాంగ్ చేసింది ఆ అమ్మాయి. ఆయన లవ్ జిహాద్ చేసిండు, ఎవరు తెలుసు. ఇప్పుడు నువ్వు బాగున్నావు తల్లి అంటే ఇవాళ రేపు పొగిడితే కొంచెం సున్నితమైన మనసు ఆడపిల్లలకు పాపం. ఆ విధంగా ట్రాప్ చేసిరని ఎందుకు అనుకోవద్దు మనం. ఆ అమ్మాయి కూడా కేసు పెట్టింది కదా పర్టికులర్ గా. నాకేం తెలియదు, నాకు కొట్టిరు కావాలని చేసిర్రు అని అన్నది కదా. వీళ్ళు భార్య భర్తలు గేమ్ ఆడిర్రు. ఈయన పుట్టు పురుగాలు ఇంకా బయట తీయాలి, అసలు ఎంత మందిని ఇట్లా చేసిండో కూడా తెలవాలి. ఇంకోటి వాళ్ళు ఎక్కడనో వేములవాడ ఫ్రీ వాళ్ళకు సింపుల్ ఏందంటే వేములవాడకు హైదరాబాద్ నుంచి వేములవాడకు వాళ్ళు అదే టైంలో అక్కడ పోవాలని ఎవరు చెప్పారు? డోర్ ఏ విధంగా తీసిరు? ఆ అమ్మాయి ఎట్లా ఉండి వాళ్ళ పరిస్థితి వాళ్ళ విజువల్ చెప్పొద్దు, నేను నాకెట్టో గలీజ్ గా అనిపిస్తుంది అది. ఆ డోర్ బద్దలు కొట్టారా, లేదంటే డోర్ ఓపెన్ గా ఉందా, లేదంటే ఈశ్వర్ సాయి డోర్ తీసి పెట్టి వెళ్ళాడు అనేది కదా మీరు చెప్పారు. ఓపెనే ఉందండి, నాకు తెలుసు. బద్దలు కొట్టలేదండి, అది రెడ్డి భవన్, అది బద్దలు కొట్టలేదు. ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇంకోటి వాళ్ళ హస్బెండ్ వైఫ్ తో పాటు ఎవరో తెర వెనక ఎవరో నడిపిస్తున్న గేమ్ ఇది. ఫైనల్ గా ఒకటే అండి, మా అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇలాంటి దుర్మార్గులకు ఎస్టీ అట్రా కేసు పెడితే ఇంకోసారి ఇవాళ మా బిడ్డనే కాకుండా రేపన్నాడు ఏ ఆడపిల్లకు అన్యాయం జరగద్దు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇప్పుడు దేనికి పెట్టారండి? ఆ అమ్మాయిని అంటే ఇది వేరేలా వెళ్ళింది కదా, వాళ్ళిద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్, ఇంతకు ముందు కలిసి డాన్సులు చేశారు, షోలు చేశారు. ఇది ఎట్లా ఇదవుతుంది వారిపైన? అది నాకు అర్థం కావట్లా. ఒకటండి, ఇలా రెండు కోణాలు చూడాలి. ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తీరుగానే ఉండాలి. అంటే ఇప్పుడు నేను అన్ని పచ్చిగా దడుచుకోలేదు కాబట్టి స్మూత్ గా చెప్తున్నా. ఒకటి ఫైనాన్స్ ఇష్యూ, ఒకటి ఇంకోటి సెక్స్ హరాస్మెంట్ చేసిండు వాడు దుర్మార్గుడు, అదొకట. ఇంకోటి కొట్టిర్రు, ఇంకోటి ఫైనాన్స్. ఈడ 3 క్రిమినల్ యాక్ట్ 3 అయిన ఈడ కొట్టిర్రు, తిట్టిర్రు, పైసలు గుంజుకుర్రు, మళ్ళీ ఫోన్ గుంజుకుర్రు, హరాస్మెంట్ చేసారు, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసారు ఆ అమ్మాయిని. మళ్ళీ ఆ అమ్మాయి మొత్తం డైవర్ట్ చేసి లాస్ట్ ఇంకా ఏం అసలు ఆడపిల్ల సొసైటీలా ఇంకా ఉన్నా లేకున్నా చూసేటట్టు ఎట్లా ఉంటది అంటే, అరే బజార్ వల్ల వీళ్ళు అన్నట్టు చేపించారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి బతుకున్నా సచ్చినట్టు చేసిరు వాళ్ళు. ఆ అమ్మాయి టోటల్లీ డిసప్పాయింట్ అయింది. అదే వీడియోలో కూడా 10 మందితో అన్న అదే ఆ భాషను యూజ్ చేశారు కదా. అది ఒకటి కొట్టిరు. ఇంకా నేను చెప్పదలుచుకోలేదండి, మా పిల్ల కాబట్టి నేను ఏ విధంగా అనాలో అనలేకపోతున్నా. ఇక్కడ వాళ్ళకు నిజంగా వాళ్ళకే చెల్లెలు ఉంటే ఆ మాట వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారా? పైగా వీడియోలు తీసి ఇప్పుడు క్యాజువల్ గా 4 గోడల మధ్యలో జరిగే విషయం అలాగూ వీడియోలు తీసి పచ్చిగా చెప్పడం వేరే, పైగా సోషల్ మీడియాలో అది మళ్ళీ ట్రోలింగ్. అది నేను అనేది, అందుకనే నా మాట ఆ పదం వాడతలేను నేను. ఇంకా ఘోరం ఉంది, ఇంకా చాలా ఉంది. ఏ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేశారు? నేషనల్ కమిషన్, ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా, నేషనల్ కమిషన్ కూడా నేను కేసు బుక్ చేసిన నిన్న అయింది. కూడా కూడా ఇవాళ అవుతుంది. ఆల్రెడీ నాకు చైర్మన్ తో పాటు కమిషన్ నెంబర్లు కూడా నాకు చెప్పిర్రు. వివిధ సంఘాలతో పాటు ఆ రోజు ధర్నా కాదు, వీళ్ళకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వీళ్ళ మీద. ఇంకోసారి ఏ ఆడపిల్ల భార్య భర్తల పైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఇంకో దీని వెనుక తెర వెనుక ఉన్నది అసలు ఎవరు అనేది కూడా వాళ్ళు రావాలి. మళ్ళీ ఆయన అంటున్నాను స్టేట్మెంట్ ఇచ్చి తప్పైంది, కానీ నాకు ఆ మూమెంట్ లో కావాలంటుండ. మూమెంట్ కావాలంటే నీ భార్య భర్తల పిల్లలు గుర్తు రాలేదా? మా పిల్లనే కావాలనా? అంటే ఎంత మందిని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. ఫైనాన్షియల్ గా, హరాస్మెంట్ గా, మళ్ళీ ఫిజికల్ గా A to Z అన్యాయం చేసిండండి. ఇలా మా అమ్మాయి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ వాడిస్తాడా? అవును, ఎవరికైనా ఆడపిల్లనే కదండి. రాథోడ్తో మీరు మాట్లాడారా ఇష్యూ అయిన తర్వాత? లేదు, మాట్లాడలేదండి. ఇంకా అమ్మాయి దగ్గర పోవాలి, ఎందుకంటే పాపం ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ పిల్లకు. ఎందుకంటే పాపం ఇప్పుడు పొజిషన్ బాగాలేదు, అడగటం కూడా మన ధర్మం కాదు. వాళ్ళ రిలేషన్ వాళ్ళకు చెప్పినా కలిసి ఖచ్చితంగా ఆ కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తామండి. ఒకటండి, మా పిల్లకు అన్యాయం జరిగినప్పుడు మేము స్వచ్ఛందంగా వస్తున్నాం తప్ప ఆ అమ్మాయి కూడా తెలియదు మేము వస్తున్నట్టు కూడా. ఓకే, మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారు, ఆ ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది మీ కమ్యూనిటీలో అని చెప్పి. అవునండి, మా సంఘాలు, కుల సంఘాల వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇంకా వాళ్ళు కూడా చెప్పారు ఓకే గుడ్ మంచిది ఖచ్చితంగా ఫైట్ చేద్దాం అనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోతాం మేము. మా మీడియాతో పాటు కుల సంఘాలు అందరిని కూడా చెప్పిన ఇంటిమేషన్ నువ్వు వేసింది అయితే గుడ్ ఓకే అందరం కలిసిపోయి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఖచ్చితంగా ఎస్టీఎస్సీ అట్రాక్ట్ కేసు చేస్తే ఇంకోళ్ళకు 10 మందికి బుద్ధి వస్తది. ఎవరికైనా ఆడపిల్లనే కదండి. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కేసు నమోదు చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మాయిని న్యాయం చేయాలండి. ఏం చేయాలంటే ఏందండి, శిక్ష ఖచ్చితంగా పడితేనే కదండి న్యాయం జరిగినట్టు. ఆమె దగ్గర తీసుకున్న 10 లక్షలు వెనక్కి ఇమ్మని చెప్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలన్నింటినీ డిలీట్ చేయాలని చెప్తున్నారా, సోషల్ మీడియాలో కమెంట్స్ అన్ని డిలీట్ చేయాలని చెప్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వారికి క్షమాపణలు చెప్పమంటున్నారా, బహిరంగంగా క్షమాపణలు చెప్పమంటున్నారా, ఏంటి? ఏదో ఒకటి క్షమాపణ అవసరం లేదండి. అమ్మాయి వైపు న్యాయం జరగాలి కదా. అన్న మీరు ఎట్లా అనేది అంటే క్షమాపణ చెప్తే కాదండి, ఇది ఆడపిల్ల ఇష్యూ. అదే మన జెంట్స్ వేరే ఉంటది, ఆడపిల్లది వేరే ఉంటదండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో పాటు గ్యాగ్ ఆర్డర్ తీసుకొని అవ్వాలా ఇమీడియట్లీ అందరికి. మన సోషల్ మీడియాలో మొత్తం తీసాలి ఆ కంటెంట్, వల్గర్ కంటెంట్. దాంతో పాటు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏమేమి ఉందో మేము ఆ అమ్మాయితో మాట్లాడి ఇంకా ఏమేమి జరిగిందో అన్ని స్వచ్ఛందంగా తెలుసుకొని ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇంకా ఏం అన్యాయం జరిగిందో వాస్తవాలు ఆ అమ్మాయితో పాటు ఇంకా ఈ ఇతరుల అమ్మాయిలకి ఏమైనా చేసిండా అనే కోణంలో కూడా పోతాం మేము. మా అమ్మాయి అన్యాయం అయింది, దాంతో పాటు ఇంకా రైట్. మీ పక్కన ఎవరున్నారు?